టాప్ గన్, మిషన్ ఇంపాసిబుల్ తదితర చిత్రాలతో బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్కి ఇంతవరకు ఆస్కార్ అవార్డు దక్కలేదు. 1980వ సంవత్సరంలో ప్రారంభంలో చిన్న పాత్రలతో తన కెరియర్ను ప్రారంభించిన టామ్ క్రూజ్ రిస్కీ బిజినెస్ మరియు టాప్ గన్ వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా టాప్ గన్లో అతను చేసిన యాక్షన్ విన్యాసాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. కేవలం యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా వివిధ రకాల పాత్రలను పోషించి టామ్ క్రూజ్ తన నటనలోని వైవిధ్యాన్ని చూపారు. రెయిన్ మ్యాన్, బోర్న్ ఆన్ ది 4th ఆఫ్ జూలై, జెర్రీ మాగ్యూర్, మాగ్నోలియా వంటి చిత్రాలతో అతని నటనకు విమర్శలు, ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో టామ్ క్రూజ్ కెరియర్లోనే ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ సిరీస్లో ఈథన్ హంట్ పాత్రలో టామ్ క్రూజ్ నటించిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా డూప్ లేకుండా టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కోవిడ్ విజృంభణ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే సందేహంలో సినిమా ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న దశలో టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావెరిక్ చిత్రం భారీ విజయం సాధించి హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేసింది. కానీ యాక్షన్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో తనదైన నటనతో ఆకట్టుకున్న టామ్ క్రూజ్ కెరియర్లో ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు దక్కకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు. బోర్న్ ఆన్ ది 4th ఆఫ్ జూలై, జెర్రీ మాగ్యూర్, మాగ్నోలియా నిర్మాతగా టాప్ గన్ మావరిక్ చిత్రాలు ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్నప్పటికీ ఆస్కార్ అవార్డు మాత్రం రాలేదు. ఎట్టకేలకు టామ్ క్రూజ్ ఆస్కార్ కోరిక తీరనుంది. ఆస్కార్ అవార్డు రాకున్నా ఆస్కార్ గౌరవ అవార్డు లభించనుంది. సినిమా రంగంలో సుదీర్ఘమైన కెరియర్, సినిమాల పట్ల ఎంతో అంకితభావం చూపిన నలుగురు దిగ్గజ వ్యక్తులను ఈ ఏడాది ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్తో సత్కరించనున్నట్లు ఆస్కార్ అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యంగ్ ప్రకటించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ 15 ఏళ్లుగా ప్రతి ఏడాది గవర్నర్ అవార్డ్స్లను అందిస్తున్నారు. ఈ ఏడాది హాలీవుడ్ నటుడు, నిర్మాత టామ్ క్రూజ్తో పాటు అమెరికన్ నటి, దర్శక నిర్మాత, కొరియోగ్రాఫర్ డెబ్బీ అల్లెన్, ప్రొడక్షన్ డిజైనర్ బిత్ థామస్లు ఈ ఏడాది ఆస్కార్ గౌరవ పురస్కారాలను స్వీకరించనున్నారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో ఈ 16వ ఆస్కార్ గవర్నర్ అవార్డ్స్ వేడుక నవంబర్ 16న జరగనుంది. టామ్ క్రూజ్కి ఆస్కార్ గౌరవ పురస్కారం లభించినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.